బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆయన శనివారం కోర్టు మెట్లెక్కారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసుకు సంబంధించి జడ్జి శ్రీదేవి ఆదేశాల మేరకు సీఎం ఎగ్జామినేషన్ ప్రక్రియను హాజరయ్యారు. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారంటూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంపై జడ్జి ప్రశ్నించగా తాను ఏ తప్పు చేయలేదని, ఆ ఆరోపణలో నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తుంది. మరోవైపు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుపై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణ జూన్ 8వ తేదీకి వాయిదా వేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆయన శనివారం కోర్టు మెట్లెక్కారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసుకు సంబంధించి జడ్జి శ్రీదేవి ఆదేశాల మేరకు సీఎం ఎగ్జామినేషన్ ప్రక్రియ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారంటూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంపై జడ్జి ప్రశ్నించగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆరోపణలో నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తుంది. మరోవైపు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.